మిత్రమా, దేవుడికి నైవేద్యంగానే కాదు, మనకి ఎప్పుడైనా స్వీట్ క్రేవింగ్స్ వచ్చి హెల్దీగా తినాలనుకున్నప్పుడు ఈ బెల్లం కేసరి చేసుకొని తినండి. నోటికి కమ్మగా, తింటే అమృతంలా కరిగిపోతుంది. ఇంకా లేట్ చేయకుండా ఫాలో కొట్టి వీడియోని మిస్ అవ్వకుండా సేవ్ చేసుకోండి. ప్రాసెస్ చెప్పేస్తా. ముందుగా ఒక కడాయిలో నెయ్యి వేడెక్కిన తర్వాత కాజు అండ్ బాదం వేసి లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు రోస్ట్ చేయండి. ఇప్పుడు కిస్మిస్ వేసి పొంగే వరకు వేయించి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే ప్యాన్ లో 1 కప్ గోధుమ రవ్వ వేసుకొని ఒక 2 మినిట్స్ కాస్త కలర్ చేంజ్ అయ్యే వరకు వేపుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో 3 కప్పులు వాటర్ పెట్టండి. వాటర్ బాగా మరిగిన తర్వాత మనం పక్కన పెట్టుకున్న గోధుమ రవ్వని వేసి ఉండలు కట్టకుండా కలుపుతూ ఒక 5 నిమిషాలు మూత పెట్టండి. ఇలా నూక ఉడికిన తర్వాత బెల్లం లేదా ఇలా బెల్లం పౌడర్ 2 కప్పులు వేసుకొని బెల్లం కరిగే వరకు కలుపుకోండి. బెల్లం బాగా కరిగిన తర్వాత మంచిగా నెయ్యి వేసుకొని 1 స్పూన్ యాలకుల పొడి వేసి బాగా కలిపి చిన్న పచ్చకర్పూరం పొడి చేసి బాగా కలిసేలా కలపండి. ఇప్పుడు కొద్దిగా వేడి పాలలో కుంకుమ పువ్వు వేసి కలిపి ఫైనల్ గా వేయించిన డ్రై ఫ్రూట్స్ వేసి కలిపితే చాలు, మన బెల్లం కేసరి రెడీ అయిపోయినట్టే. తింటే అమృతంలో ఉంటుంది. ఇంకా ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం మన ఛానల్ ని ఇప్పుడే ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోవద్దు.